జై శ్రీరామ్. ఓ హనుమంతుడా, ఈ రాక్షసరాజు రావణాసురుడు భయంకరుడు. వీడి దృష్టి నేను భరించలేకుండా ఉన్నాను. నేను ఇటువంటి ఆపదలో ఉన్నానని తెలిసినా కూడా ఇదివరకటి వలె ఆ మహానుభావుడు ఉపేక్షించినట్లయితే నేను ప్రాణముతో ఉండను అని జాలి పుట్టేటట్లు కన్నీళ్లు కారుస్తూ సీతాదేవి చెప్పిన మాటలకు హనుమంతుడు, ఓ దేవి, రామప్రభువుకు ఏమీ తోచక ఏ పని చేయడానికి విముఖుడై ఉన్నాడు. నేను సత్యప్రమాణంగా చెబుతున్నాను. ఆ రామప్రభువు నిన్ను తలుచుకొని దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడటం చూచి లక్ష్మణుడు తపించిపోతూ ఉన్నాడు. నేను ఎట్లాగో వచ్చి నీ దర్శనము చేశాను. ఈ క్షణము నుంచి నీవు దుఃఖపడనవసరము లేదు. ఓ దేవి, అతి త్వరలో నీ దుఃఖము అంతమైపోతుంది. ఆ పురుష సింహులు, ఆ అరిందములు, రామలక్ష్మణులు నిన్నెప్పుడు చూడటమా అని తహతహలాడుతున్నారు. నేను పోయి చెప్పగానే వారిక్కడికి వస్తారు. ఈ లంకా పట్టణాన్ని భస్మము చేసి నిన్ను అయోధ్యకు తీసుకుపోతారు అని చెప్పి, ఓ దేవి, నా రామప్రభువును ఇంకా సంతోషపెట్టే గుర్తు ఏదైనా ఉంటే ఇవ్వు అని అడిగాడు. అందుకు సీతాదేవి హనుమంతుడితో, ఓ వీరుడా, నీకు నేను ఉత్తమోత్తమమైన చూడామణిని ఇచ్చాను. నా కేశపాశములో పెట్టుకుంటూ ఉన్న దివ్యాభరణము. దానిని చూసి రామప్రభువు నిన్ను నమ్ముతాడు అని సీతాదేవి చెప్పింది. జై శ్రీరామ్.